యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇవన్నీ కూడా చేశాడు. అంటే ఏంటన్నమాట, అంగీకరించాడు, ఆయన స్టాంప్ వేశాడు. ఓకే, ఆయన యొక్క ఆమోద ముద్ర అనేది వీళ్ళ యొక్క బలిపీఠం పైన, వాళ్ళ యొక్క బలి పైన ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఆయన వాగ్దానం కూడా చేశాడు. ఏది, నేను ఇంకెప్పుడు ఇట్లా చేయను, ఇలా నీటి చేత భూమిని నాశనం చేయను, ఇదిగో మీకు నాకు ఇది నిబంధన గుర్తు, మీరు ఆశీర్వదించబడతారు, ఇవన్నీ వాగ్దానం చేశాడు. సో అంటే ఏంటనమాట, నువ్వు అర్పించినప్పుడు ఏదో నీ వైపు నుంచే, ఇది ఏదో వన్ వే కమ్యూనికేషన్ కాదు, ఇదో వన్ వే ఏదంటే నువ్వు అర్పించడమే కానీ దేవుడు ఏమి స్పందించకపోవడం అనేది ఉండదు. అటు సైడ్ నుంచి కూడా స్పందన అనేది ఉంటుంది. దేవుడు స్పందిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. సో అర్పించేటప్పుడు అర్పించిన తర్వాత చెవులు రెక్కించాలి, అర్పించినప్పుడు వినే బుద్ధి ఉండాలి. అది చాలా సీక్రెట్ థింగ్. అందుకే మన పూర్వీకులు మనకు చెప్పారు, ఆరాధన అంతా అయిన తర్వాత ఏం చేస్తారండి, వెంటనే ఆశీర్వాదములు మా మీద పాడేసిన తర్వాత వెంటనే ఎవరు లేచి వెళ్ళిపోరు. ఏం చేస్తారు, కూర్చుంటారు, కళ్ళు మూసుకుంటారు. ఏంటంటే కాసేపు అట్లా ఉన్న తర్వాత అప్పుడు నెమ్మదిగా లేచి వెళ్తారు. ఆ టైంలో ఎవరు అల్లరి చేయరు, ఎవరు ఏది చేయరు. ఎందుకు, కొంతమంది చాలా లాంగ్ టైం కూడా తీసుకుంటారు. ఏం జరిగింది, ఇది అంతట్లో ఆయన ఏమైనా మాట్లాడతాడు, మన హృదయాంతరాంగాల్లో ఆయన ఏమైనా ఇది చేస్తారు. ఆయన స్పందన కోసం కూడా ఎదురు చూడాలి. నువ్వు అర్పించేయడమే కాదు, నువ్వు ఆరాధించేయడమే కాదు, వినాలి. మన హృదయాంతరాంగాల్లో ఆయన ఏదో చెప్తాడు, ఆయన ఏదో చేస్తాడు. అందుకే కొన్ని సంఘాల్లో ఏం చేశారంటే, మన బాప్టిస్ట్ సంఘాల్లోనే ఇంకో టైప్ ఆఫ్ ఆరాధన ఉంటుంది ఆదివారం. అంటే ఫస్ట్ కానుకలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రసంగం ఉంటుంది అనమాట. ప్రసంగం పేటిక మీద నుంచి ఆశీర్వాదం ఇచ్చేస్తారు పాస్టర్ గారు. యాక్చువల్గా దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు వాక్యం విన్న తర్వాత ఇవన్నీ ఏంటంటే, వాక్యం వినేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు నువ్వు ఆల్రెడీ అర్పణ అర్పించు, ఆయన స్పందన ఏంటో, నీ అర్పణకు నీ జీవితాన్ని సమర్పించడానికి దాని యొక్క స్పందన ఏంటో దానికోసం డిజైన్ చేయబడింది అది. సో ఏ పద్ధతి అయినా నువ్వు వినడం నేర్చుకోవాలి.